పత్రిక. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను అంటాడు. పాతవి గతించను, ఇవిగో క్రొత్త వాయను. 2024 సంవత్సరంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏమైపోయాయి? పాతవి అయిపోయినాయి. పాతవన్నీ కూడా గతించిపోయాయి. కానీ అవి గతించిపోతూ 2024లో చాలా సంఘటనలు నీకు చాలా విషయాలను నేర్పించుంటాయి కదా. ఏంటి అంటే, మన డబ్బును పెట్టి ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఏదో ఆశించి దగ్గరయ్యే వాళ్ళు ఉంటారు, లేక స్వార్థపరులు ఉంటారు, ఎవరో ఏదో చెప్పారు అని మనకు దూరమయ్యేవారు కూడా ఉంటారు. ఇటు రకరకాల వ్యక్తుల మధ్యలో నుంచి, పలు రకాల పరిస్థితుల నుంచి 2024ని మనం ఈదుకుంటూ 2025లోకి అడుగు పెట్టాం. గడచిపోయిన సంవత్సరంలో జరిగినవన్నీ కూడా నీకు ఎక్స్పీరియన్స్. ఏంటి? నీకు ఒక ఎక్స్పీరియన్స్. నువ్వు అదే బాటలో మళ్ళా వెళ్ళావు అంటే ఓడిపోతావు. వాటిని ఒక జ్ఞాపకంగా ఉంచుకొని మరలా ఆ మార్గము గుండా వెళ్లకుండా నూతనమైన మార్గంలో వెళితే ప్రతి స్థలంలో దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గడిచిన సంవత్సరం దేవుడు మనల్ని, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించాడు. దేవుడు నా మనసులో ఉంచి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ 2024 సంవత్సరంలో ఈ కల్వరి పరిచర్య ఎలాగైతే ఉన్నిందో దానికంటే కూడా ఈ సంవత్సరం నూరంతలుగా ఆశీర్వదించబడునుగాక. గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ పరిచర్య నూరంతలుగా ఫలించునుగాక. ఇప్పుడు మనం 100 ఫలించాలా, 30 ఫలించాలా? 100 ఫలించాలి. అలా 100 ఫలించటానికి కృపగలిగిన దేవుడు మనకు సహాయము చేయునుగాక. 2025వ సంవత్సరం వాగ్దానంలోకి వెళదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. చాలా నేను చదువుతాను, అందరం పలుకుదాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. అందరూ స్వరాలు ఇప్పి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోవాలి. మన పట్ల యేసయ్యకి ఉన్నటువంటి ప్రేమ ఒక విచిత్రమైనటువంటి ప్రేమ. ఈ వాక్యం చెప్తా ఉంది, మొదట మనం ఆయనను ప్రేమించాల, ఆయనే మనలను మొదట ప్రేమించాడు. ఆమేన్. యేసయ్య నాకు కావాలి అని మనం ఆయనను ఏర్పరచుకోవాలి, ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు. నువ్వు దేవుని ఆరాధించక మునుపే, నువ్వు ఆయనను ఎరుగక మునుపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే, బైబిల్ అంటదో జగత్తు పునాది వేయబడక మునుపే అంటాడు. అంటే ఈ సంఘము రాయి ఇక్కడ నిలవక మునుపే
దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు. ఈ సంఘములో ఈ 2025వ సంవత్సరం ఈ మొదటి రోజున ఆయన సన్నిధిలో నువ్వు మోకరించాలని. ఆయన అంటాడు, ఈ బిడ్డ నాకు కావాలి, ఈ కుటుంబం నాకు కావాలి, ఈ బిడ్డలందరూ కూడా నాకు కావాలి అని పేరు పేరున దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు అంటే మనం యోగ్యులమని కాదు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికంటే గొప్పవారమని కూడా కాదు, కానీ మన మీద ఉన్నటువంటి దేవుని ప్రేమ ఏదైతే ఉందో, మన మీద దేవుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఆ సంకల్పాన్ని బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే అధికులు, మనకంటే శ్రేష్ఠులు ఎంతోమంది ఉన్నారు. మనకంటే అధికులు, మనకంటే శ్రేష్ఠులు, మనకంటే గొప్పవారు ఎంతమంది ఉన్నా కూడా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే, ఈ 2025 సంవత్సరాలకు అడుగుపెట్టిన నిన్ను ఆయన సజీవంగా ఉంచి ఉన్నాడు అంటే ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఆమేన్. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పరచుకుని ఈ స్థలంలో ఇక్కడ కూర్చొని పెట్టాను నిన్ను. బాగుంది. ఆయన నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈ 2025 సంవత్సరంలో నిన్నెందుకు ఆయన ఇంకా సజీవంగా ఉంచి ఉన్నాడు? ఈ 2024 సంవత్సరంలో ఎన్నో బాధలు, కష్టాలు, వేదనలు, బాధలు, అనారోగ్యాలు, అవమానాలు, నిందలు ఒకదాని వెంబడి ఒకటి మనల్ని వెంటాడి పీడిస్తూ ఉన్నా కూడా వాటన్నిటిని అధిగమించేటటువంటి ధైర్యాన్ని ఇచ్చి, అధిగమించే శక్తినిచ్చి, అధిగమించే బలాన్ని మనకు సమకూర్చిన దేవుడు ఈ 2025లో నిన్ను నన్ను మనందరినీ ఇక్కడ ఎందుకు కూర్చొని పెట్టాడయ్యా అంటే, ఆ వాక్యం అంటుంది, మీరు ఫలించుటకు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఎందుకు ఈ 2025లో ఈ స్థలంలో నిన్ను కూర్చొని పెట్టాడు? ఎందుకు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు? నీకంటే గొప్ప వాళ్ళు ఉన్నా కూడా, నీకంటే శ్రేష్టమైన వారు ఉన్నా కూడా, నీకంటే బలమైన వారు ఉన్నా కూడా వారందరిని కాదని ఈ స్థలంలో ఈ రాత్రి వేళ సమయంలో నేను ఇక్కడ ఎందుకయ్యా కూర్చొని పెట్టాడు ఏర్పరచుకుని అంటే, నీవు ఫలించటానికి. ఆమేన్. ఆ ఫలింపు మాత్రమే కాదు, ఆ ఫలించినది మీలో అలాగే నిలిచి ఉంటకు ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వ్యవసాయకుడు ఉన్నాడు. ఆ వ్యవసాయకుడు ఒక మామిడి విత్తనాన్ని తీసుకెళ్ళి నాటాడు. ఆ వ్యవసాయకుడు ఆ మామిడి విత్తనాన్ని నాటిన తర్వాత అది చిన్నగా మొక్కై పెద్దదై మ్రానవుతా ఉంది. నాటినది ఎన్ని? ఒకే ఒక విత్తనం. ఆ నాటిన విత్తనములో నుంచి ఎన్ని మొక్కలు వచ్చాయి? ఒకే ఒక మొక్క వచ్చింది. ఆ నాటిన విత్తనముల నుంచి ఒకే ఒక మొక్క వచ్చినటువంటి ఆ ఒకే ఒక చెట్టుల నుంచి ఎన్ని కాయలు కాయాలని మనం ఆశపడతాం? ఒకే కాయ కాయాలని ఆశపడతామా? మెండుగా కాయాలని ఆశపడతామా? మెండుగా కాయాలని ఆశపడతాం. చెట్టు నిండా కాయలు రావాలని మనం ఆశపడతాం. ఆ చెట్టు బహుగా ఫలించే విధంగా ఉండాలని మనం ఆశపడతాం. దేవుడు కూడా నీ మీద అలాంటి ఆశ పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఇక్కడ నాటాడు. ఈ 2025 సంవత్సరానికి నువ్వు పెరిగి పెద్ద చెట్టై ఫలించే జీవితంలోకి నువ్వు వచ్చావు. ఆ ఫలించే నీవు ఒక్కరిగా కాకుండా నువ్వు మెండైన ఫలింపు జీవితాన్ని జీవించాలనేది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. యేసుప్రభు వారు అలా నువ్వు ఒక్క విత్తనము నాటి ఒక చెట్టు అయిన తర్వాత ఆ చెట్టు బహుగా ఫలించాలని నువ్వు ఎలాగైతే ఆ చెట్టును బట్టి నువ్వు ఆశపడుతున్నావో, నిన్ను ఏర్పరచుకున్నటువంటి నీ యేసయ్య, నిన్ను ఏర్పరచుకుని ఎన్నుకున్నటువంటి ఆ యేసయ్య నీవు ఆ చెట్టులా బహుగా ఫలించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరం ఈ చెన్నై మహానగరంలో, ఈ ఆవడి పట్టణంలో దేవుడు మనందరికి ఇచ్చినటువంటి సేవ యేసు నామములో అలాగునే ఫలించునుగాక. ఆమేన్. ఫలించడం మాత్రమే కాదు, ఆ ఫలము నిలిచి ఉండాలి అంటాడు.
ఫలించడం మాత్రమే కాదు, ఆ ఫలము నిలిచి ఉండాలి. మీరు కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే పువ్వు పూసినప్పుడు 500 పూతలు ఉంటాయి. ఆ యజమాని 500 పూతలు పూసాయి నా కొబ్బరి చెట్టుగా అనుకుంటాడు. అవి పిందెలుగా మారేసరికి 300 పిందెలు ఉంటాయి. ఆ పిందెలు పెరిగి పెద్ద కాయలు అయ్యేసరికి 100, 120, 60, 50కి చేరతాయి. అంటే వచ్చినటువంటి ప్రతి పువ్వు పిందె కాలేకపోయింది, కాచిన ప్రతి పిందె కాయ కాలేకపోయింది. అంటే యజమానుడు ప్రారంభంలో చూసినటువంటి ఆ పూతని, ఆ పిందెని చూసి నిరుత్సాహపడినట్టుగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు బహుగా ఫలించిన స్థాయిలో నుంచి 100లో నుంచి 60, 60లో నుంచి 30కి రాకుండా 30దంతలుగా ఉన్నటువంటి నీవు 60దంతలుగాను, 60దంతలుగా ఉన్న నీవు 100అంతలుగా ఫలించాలనేది దేవుని యొక్క ఆశ ఉంది. ఆమేన్. కానీ 2025 సంవత్సరంలో డైరెక్ట్గా మనం 100అంతల ఫలింపు జీవితం ఫలించుదుముగాక. హల్లెలూయా. మనం ఫలించాలి అంటే ఏమి చేయాలి? యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుంచి 24 వచ్చిన దాకా మనం చదివితే, ఆ పండుగలలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు చదువు ఇట్లా నేను గడియ వచ్చి ఉన్నది, భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉన్నను, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అంటాడు. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అంటాడు. ఇప్పుడు మనం ఫలించాలంటే ఏం చేయాలి? జనవరి 1వ తేదీ పూట చనిపోవటం ఏంటి? మనం బ్రతకాలి. మనం బ్రతకటమే కాదు, మనం అనేకులను బ్రతికించాలి. మీరు గమనిస్తే అక్కడ ఉన్నటువంటి వారు యెరూషలేమునికి ఎందుకు వచ్చారని అక్కడ రాయబడింది? ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో అని ఉంటుంది అక్కడ. ఏ పండుగ? ఆనాడు యూదులకు అనేక పండుగలు ఉన్నాయి. కానీ నువ్వు నేను మనం ఆరాధిస్తున్నాం. మనం ఏ పండుగలు ఆరాధిస్తాం చెప్పండి? క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్. యేసయ్యని సిలువేసింది కూడా పండగే. మళ్ళా మటల ఆదివారం. 2025 క్రైస్తవు ఈలాగున ఉండకుండా ఉందురుగాక. ప్రతి ఆదివారం మనకు పండుగే. ఆమెన్. ప్రతి ఆదివారం అంటే ఆయనను ఆరాధించే ప్రతి సమయం మనకు పండుగే. ఎందుకంటే నువ్వు ఏదైతే ఆయన ఆరాధనలు అడుగుతావు అది ఇస్తాడు ఆయన, అంతే. ప్రతి ఆదివారం క్రైస్తవునికి పండుగ. ప్రతి ఆదివారం ఆయన ద్వారబంధముల దగ్గర నిలబడి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ నీకు కావలసినటువంటి ఆ ఫలింపుకరమైనవన్నీ కూడా నువ్వు తీసుకెళ్ళబోతున్నందుకు. అక్కడ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటయ్యా అంటే, మనకు ఎప్పుడు పండుగ అంటే ప్రతి ఆదివారం మనకు పండుగే. అక్కడ అంటాడు 17వ అధ్యాయం 4వ వచనం అపోస్తుల కార్యాన్ని చూస్తే, అపోస్తుల కార్యం 17:4లో వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది, చాలు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి అంటాడు. వాళ్ళని ప్రముఖులు అని ఉంటుంది అక్కడ. గొప్పవారు కూడా, ప్రముఖులైన వారు కూడా దేవుని బిడ్డలతో చేరిపోయారంట. ఈరోజు అలాంటి కృప దేవుడు నీకు నువ్వు దయచేయును గాక. నువ్వు ఫలించడం అంటే అదే. ఈ రోజు నుంచి నువ్వు ఆయన సువార్తను బయటికి తీసుకెళ్ళబోతా ఉన్నావు. నువ్వు తీసుకెళ్ళగా ప్రముఖులు గొప్పవారు కూడా నీవు చేసేటటువంటి సువార్తను బట్టి వారు కూడా ఫలించుదురుగాక. ఆమేన్. నువ్వు ఒక విత్తనానివి దేవుని సన్నిధిలో. నువ్వెవరివి?
ఒక విత్తనానివి. ఆ విత్తనమైనటువంటి నీవు ఏం చేయాలని అక్కడ చెప్తూ ఉన్నాడు అంటే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడలా. ఆయన శరీరానుసారమైనటువంటి చావు కాదు, కానీ నువ్వు లోకానుసారముగా మరణించి ఆత్మానుసారముగా నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. ఈ లోకంలో 2024లో అయితే దేవుడు చేయవద్దని చెప్పి, ఏ కట్టడలను అయితే నీకు ఆజ్ఞాపించి ఉన్నాడో, ఏ మార్గంలో వెళ్ళొద్దని చెప్పినా కూడా నువ్వు వెళ్ళావో, అవన్నీ కూడా ఈ 2025 సంవత్సరాలు అడుగుపెట్టిన నీ జీవితంలో అవన్నీ కూడా చచ్చిపోవాలి. వాక్యం చెప్తా ఉన్నాడు సేవకుడు, ఈ వాక్యం నాకులాగుందే అని నీకు అనిపించిందంటే, అంటే ఆ మార్గంలో నువ్వు వెళ్ళకూడదని అర్థం. ఈరోజు ఏమైపోవాలి? అది నీ జీవితంలో చనిపోవాలి. నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవురాలువి అని నేను ఎవరైనా ఒక మాట సూచించారు అనుకో, అరే నేను క్రైస్తవురాలు కాబట్టి ఈ మాటలు నేను మాట్లాడకూడదేమో అనే భావం నీలో కలిగినప్పుడు, అలా మాట్లాడేటువంటి తత్వం నీలో చనిపోవాలి. ఏదైతే దేవుని నామానికి అవమానం తెచ్చేది ఉందో, ఏదైతే దేవుని నామాన్ని కించపరిచేది ఉందో, ఏదైతే దేవుని యొక్క నామాన్ని అవహేళన చేసేది ఉందో, ఆ కార్యాలన్నీ మనల్ని ఎప్పుడైతే చనిపోతాయో అప్పుడు మనం ఫలిస్తాం. ఆమేన్. బాప్తిజం తీసుకున్నప్పుడు మనం చెప్తాం, లోకానుసారముగా మరణించి నేను ఆత్మానుసారంగా జీవిస్తున్నాను అంటాం. అంటే ఈ లోకానుసారమైన ప్రతి విషయం నీలో ఏమి కావాలి? చనిపోవాలి. ఈ 2025లో ఒక నిర్ణయానికి రావాలి, ప్రభువా 2024లో తెలిసి తెలియక నేను కొన్ని పనులు చేశా, అవగాహన లేక నేను కొన్ని మాటలు మాట్లాడా, వాటి వల్ల నాకు బాధలు వచ్చాయి, వాటి వల్ల నాకు ఇంటికి సమస్యలు వచ్చాయి, నాకు కరువు వచ్చింది, కష్టం వచ్చింది, కానీ నేను తెలుసుకునేసరికి ఆలస్యమైంది. కానీ ఈ 2025లోకి అడుగుపెట్టిన నేను ప్రశస్తమైనటువంటి మనసుతో, పరిశుద్ధమైనటువంటి మనసుతో, పవిత్రమైనటువంటి మనసుతో నీ నామాన్ని ఘనపరచడానికి నీ సన్నిధిలో మోకరిస్తానయ్యా. నేను అలాంటి సిద్ధ మనసుతో నేను నీ సన్నిధికి వచ్చి ఉండగా 2024లో వచ్చినటువంటి ఏ అపాయము నా గుడారమును సమీపించకూడదు. ఆమేన్. ఏ కష్టము నా వైపు చూడకూడదు, ఏ అవమానము నా ఇంటి వైపు చూడకూడదు. ఎందుకు అంటే నేను ఈరోజు మొదలుకొని నేను నీ బిడ్డగా ఉండబోతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభు అంటాడు, నువ్వు ఎరగకపోయినా కూడా ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు, నువ్వు ప్రేమించకపోయినా కూడా ఆయన నిన్ను ప్రేమించి ఉన్నాడు. రెండవది అంటాడు, ఆరాధించడానికి వచ్చిన నీవు అక్కడ చూస్తాడు చెప్తే 21లో పిలుపునదుకు, అయ్యా మేము యేసుని చూడగొరుచున్నాం. ఈ 2025లో నీ ముందున్నటువంటి సవాలు ఏంటయ్యా అంటే, నీ ముందున్న గోల్ ఏంటంటే నువ్వు ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. 2024లో ఏ రోజైనా నీలో ఆ ప్రేరణ వచ్చిందా? 2024లో నా యేసయ్యతో నేను మాట్లాడాలి అనే తపన నీలో కలిగిందా? ఈ 2025లో కలగాలి. నా యేసయ్యతో నేను మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే నువ్వు ఫలించడానికి నువ్వు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే ఆ ఫలించినటువంటి ఆ జీవితం ఏదైతే ఉందో అది అలాగే నిలబడటానికి నువ్వు మాట్లాడాలి. కరువు అనేది నీ ఇంట్లోకి రాకూడదు, కరువు అనేది నీ జీవితంలోకి రాకూడదు, అప్పు అనేది నీ ఇంట్లోకి రాకూడదు, అప్పు అనేది నీ జీవితంలోకి రాకూడదు, అవమానం అనేది నీ దగ్గరికి రాకూడదు, నీకు దూరం అయిపోవాలి. సాతాను కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసు నామములో దూరం అయిపోవును గాక. అలా దూరం అవ్వాలి అంటే నువ్వు యేసయ్యను చూడాలి. నువ్వు యేసయ్యను చూడాలి అంటే నువ్వు ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించాలంటే ప్రతి ఆదివారం నీకు ఎన్ని పనులున్న ఆయన సన్నిధిలో నువ్వు మోకరించాలి. అలా నీవు ఒక నిర్ణయానికి ఈరోజు రాగలగాలి. ప్రభువా 2024లో నాకున్నటువంటి పనులను బట్టి నీ మందిరానికంటే కూడా ఆ పనులు ఎక్కువ అనుకున్నా నేను, అందుకే నీ మందిరానికి అప్పుడప్పుడు నేను ఆబ్సెంట్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం నేను అలాగా కాదు ప్రభువా,
నాకు ఎన్నున్నా కూడా నీ మందిరం నాకు ప్రాముఖ్యం. హల్లెలూయా. నాకు ఎన్నున్నా ఏదున్నా నాకేం ప్రాముఖ్యం? నీ మందిరం నాకు ప్రాముఖ్యం. కాబట్టి ఈ సంవత్సరం నన్ను ఫలింపు జీవితం నాకు కలుగు చేయాలి. ఎందుకో తెలుసా? ఈ సమయంలో ఒకవేళ అందరూ ఊరకున్నా కూడా ఆయన సన్నిధిలో లేరు. కానీ ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఆయన సన్నిధిలో ఉన్నావు. ఆ 2025 సంవత్సరం పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సమయంలో నువ్వు నీ బెడ్ మీద, నీ మంచం మీద పరుండి లేవు. నీ స్నేహితులతో, నీ బంధువులతో నువ్వు కోలాహలంగా బయట లేవు. ఎక్కడున్నావు అంటే మౌనముగా దేవుని వైపు చూస్తూ, ప్రభువా 2025కి స్వాగతాన్ని పలుకుతూ నేను నీ వైపు చూస్తూ ఉన్నాను తండ్రి, నీ ముఖ దర్శనం నాకు కావాలి. ఎందుకు నేను ఇక్కడ కూర్చొని పెట్టుకున్నాడు అంటే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. హల్లెలూయా. యెషయా పుస్తకం 45వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనిస్తే, యెషయా పుస్తకం 45:4, నా సేవకుడైన నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరుగుకున్నప్పటికీ కూడా నేను నీకు బిరుదులిచ్చితిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటాడు. నేను నిన్ను పేరు పెట్టి, అలా లేదు, నేను నీకు పేరు పెట్టి అన్నాడు. ఫస్ట్ మొదట ఏం చేశాడు ఆయన? నీకు వీళ్ళందరూ కల్వరి వర్షిప్ సెంటర్ విశ్వాసులయ్యా. హల్లెలూయా. లేదు, ఒక నామకరణ పెట్టాడు, వీళ్ళందరూ దేవుని బిడ్డలయ్యా. లేదు, మరొక నామం, వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అయ్యా. ఒక పేరు పెట్టాను నీకు. ఆ పేరు పెట్టి, ఆ పేరును పెట్టి నిన్ను పిలిచాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీవు నన్ను ఎరుగుకున్నప్పటికీ కూడా, నేను నీకు తెలియకపోయినా కూడా, నువ్వు నన్ను చూడకపోయినా కూడా, ఆయన ఏం చేశాడంటే నీకు అంటే నీకేం చేశాడు ఆయన? హల్లెలూయా. ఆలిసక్క ప్రార్థన చేస్తుంది. చిన్నక్క, అన్న అక్కకు ప్రార్థన చేసినానన్న. ఏంటది? బిరుదు. ఆరోన్ అన్నకు ప్రార్థన చేస్తాం. ఏంటది? బిరుదు. మేరీ ఉంది, ఏమ్మా క్రిస్మస్కి రాలేదని, నేను మందిరానికి వెళ్ళాలి, మందిరం ప్రాముఖ్యం. ఏంటది? బిరుదు. అమ్మ నేను మందిరానికి వెళ్ళాలి అని మాత్రమే చెప్పింది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, మా పాప అక్కడ మందిరానికి వెళ్ళాలని ఈసారి ఊరికి కూడా రాలేదు. అది బిరుదు. ఒక గొప్పతనం, ఒక గౌరవం. బిరుదు అనేది గౌరవం. గౌరవంతో ఇచ్చేది బిరుదు. గిఫ్ట్ వేరు, బహుమానం అది. నువ్వు ఒక అధికారికంగా నువ్వు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు దాన్ని బిరుదు అంటారు. ఈరోజు నీవు దేవుని పనిని బట్టి నువ్వు వెనకడుగు వేస్తే వేరే వాటి మీద వాళ్ళు అక్కడ నీ గురించి డిస్కస్ చేస్తారు. ఈరోజు మోషే షాపు, ఏడి మోషే లేడే, ఆదివారం రోజు పోయిన వాళ్ళందరూ పోయి, ఏడి அவர் எங்கப்பா మోషే இல்லையா, அவரும் நல்லா கறி கொடுப்பாருப்பா అంటే వెంటనే బాయ్ ఏమంటాడు? இல்லை அவர் சர்ச்சுக்கு போயிட்டாருங்க. ஓ சர்ச்சுக்கு போயிட்டாரா, இன்னைக்கு நல்லா வியாபாரம் ஆயிடுச்சு. அவர் எவ்வளோ வியாபாரம் ஆனாலும் చర్చికి పోయేవారుపా. వెంటనే మన క్రైస్తవులు పక్కన ఉన్నారనుకో, వాడెవడు సూపర్ అంటారా, అదే బిరుదు. ఆయన టకా 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 అంటున్నాడు అనుకో, ఏం మోషా చర్చికి పోలా? లేదునా, ఈరోజు వ్యాపారం బాగుండింది. రేపొద్దున్నే మనం ఎక్కడైనా మోషే పరిచారకుడు డామ్ డూమ్ డామ్ డిస్క్ అన్నాం అనుకో, ఆదివారం అయితే ఎముకలు కొట్టుకుంటా ఉంటాడు. ఇన్నేంది ఇంత పెద్దగా చదువుతున్నాడు పాస్ట్ అంటే. ఏం చేశారు అక్కడ? ఆ బిరుదు అనేది ఏమైంది? తగ్గింది. ఆదివారం రోజు ఆయన మందిరానికి వచ్చాడన్న పేరు ఏం జరిగింది? ఆయనకి పెరిగింది. అంటే నీకు దేవుడు తెలియకపోయినా కూడా
నీకంటూ ఒక పేరును పెట్టి నిన్ను పిలిచి ఆయన దగ్గరకు తీసుకొని నీకు బిరుదులు ఇచ్చాడు. ఆ బిరుదులు ఏంటయ్యా అంటే నీ కంటికి కనపడవు. చాలాసార్లు చెప్పాను, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు నీ కంటికి కనపడవు, నీ హృదయానికి గోచరం కావు, నీ చెవుకవి వినబడవు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను గౌరవిస్తున్నారు అంటే అది దేవుడిచ్చిన గౌరవం. ఎందుకంటే నీవు దేవుణ్ణి పెట్టమని వాళ్ళకి తెలుసు. నీ డబ్బును చూసి వాళ్ళు గౌరవించరు, నీ అంతస్తున్న ఆస్తిని చూసి వారు గౌరవించరు. నీలో ఉన్నటువంటి మంచితనాన్ని చూసి, నీలో ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని చూసి వాళ్ళు విలువిస్తారు. చాలామందిని మీరు గమనిస్తే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కూడా క్రైస్తవ సహోదరులు ఎవరైతే ఉన్నారో ఒకరినొకరు చూసుకొని ఇక్కడ కూర్చుందరని నేను దిగేస్తాను అవతల స్టేషన్లో అంటారు. ఎందుకని? ఆమె ఎవరో చర్చికి వెళ్ళారమ్మలాగుంది. వెంటనే ఐడెంటిఫై చేస్తారు. చేస్తారా చేయరా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే నీ ముఖములో దేవదూతల కళ కనపడతా ఉంటుంది. హల్లెలూయా! అదే నీకు బిరుదు. దేవుడు ఈ భూలోకంలో ఎవ్వరికి ఇవ్వాలంటే బిరుదులు. ఈరోజు నీకున్నా లేకపోయినా, తిన్నా తిరగపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని యొక్క కళ నీ ముఖంలో ఉట్టి పడతా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2024 నీకు ఎన్ని కష్టాలు వచ్చి ఉండొచ్చు, 2024 ఎన్ని బాధలు వచ్చి ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో మాత్రం నువ్వు నేను మనం నమ్మకత్వాన్ని కోల్పోయి ఉండకూడదు, కోల్పోకూడదు. ఎందుకంటే దేవునితో కానీ నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, సామెతల పుస్తకంలో ఒక మాట ఉంటాడు, 28వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, 28వ అధ్యాయం 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు. ఈ 2025లో నువ్వు అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యం ఏదైనా ఉందంటే ఇదే ప్రాముఖ్యం. నువ్వు దేవునితో నమ్మకంగా ఉన్నావా లేదా? నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నావా లేదా? నీవు నీ కుటుంబ సభ్యులతో నమ్మకంగా ఉన్నావా లేదా? నీవు నీ తోటి వారితో నమ్మకంగా ఉన్నావా లేదా? నువ్వు నీ భార్యతో నమ్మకంగా ఉన్నావా లేదా? నీవు నీ భర్తతో నమ్మకంగా ఉన్నావా లేదా? నువ్వు నీ బిడ్డల దగ్గర నమ్మకంగా ఉన్నావా లేదా? లేదు నీ తోటి వారితో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? నువ్వు ఎలా ఉన్నావు అనేది ప్రశ్న ఈరోజు. ఒకవేళ 2024లో నీ జీవితంలో నమ్మకం లేని జీవితం ఉంటే, నమ్మించినట్లుగా నమ్మకం లేని జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే, ఈ క్షణమే నువ్వు మారగలిగితే నీకు దీవెనలు మెండుగా కలుగుతాయి. చప్పట్లు కొడదాం ఒకసారి. నీ ఇంటిలోకి మెండుగా దీవెనలు రాకపోవటానికి గల కారణం ఏమి? నమ్మకత్వం లేదు. ఎవరిలో లేదని చెప్పగలం మనం? ఎవరు నమ్మకంగా లేరు, ఎవరు నమ్మకంగా లేరని మనం చెప్పగలం? మనం చెప్పాల్సిన పని లేదు. వారి అంతరాత్మ వారిని ఘోషిస్తుంది. ఎందుకు నా ఇంటికి ఇన్ని కష్టాలు వచ్చాయి? ఎందుకు నాకు మాత్రం ఇన్ని బాధలు వచ్చాయి? ఎందుకు నాకు ఇన్ని అవమానాలు వస్తూ ఉన్నాయి? ఎందుకు నాకు నిందలు వస్తూ ఉన్నాయి? ఎందుకు నాకు కష్టాలు వస్తూ ఉన్నాయి అంటే, నీవు దేవుని దగ్గర నమ్మకంగా లేవు. నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన అంటాడు, నీవు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు. 145వ కీర్తన 20వ చరణంలో ఒక మాట అంటాడు, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కూడా కాపాడును అంటాడు. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కూడా కాపాడుతాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రేమిస్తున్నారా? ఆయన నిన్ను కాపాడుతాడు. నీకు ఎలాంటి అపాయం వచ్చినా, నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి అనారోగ్యమే వచ్చినా, ఆయన ప్రేమించు వారికి వారిని అందరినీ కాపాడును. ఇప్పుడు ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయింది, నేను చిన్న ఉన్నాం. ఆయన దగ్గర నమ్మకంగా లేమనుకో, ఏమై ఉంటుంది? సెకండ్ టైం నేను కొండలరావు ఉన్నాం, ఆయన దగ్గర నమ్మకంగా లేమనుకో, మూడోసారి కరెక్ట్ నేనే ఉన్నా ఓలో బస్సు ఫస్ట్ సీట్లో, నమ్మకంగా లేమనుకో. అంటే మనం నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ప్రేమిస్తామో, ఆయన ప్రేమించే వారిని అందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు ఆయన? ఎంతవరకు ఆయన కాపాడగలంటే, ఏబు పుస్తకంలో ఒక మాట ఉంటుంది, 5వ అధ్యాయం
21వ వచనాన్ని చూస్తే ఏ విధంగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కాపాడగలడు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. అబ్బా, అసలు దెబ్బలు కూడా కాదంట, నోటి మాటే. నోటి మాట చేత కలుగు నొప్పి నీ ఎదురుగా అన్నా, నీవు లేనప్పుడు అన్నా కూడా అది నీకు తెలిస్తే అది హృదయం నొప్పి అనిపిస్తుందా? అనిపించదా? దేవుడు అంటాడు, నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుని దగ్గర ఈ 2025 సంవత్సరం నమ్మకంగా ఉండగలిగితే, అలాంటి నోటి మాటల చేత కలిగేటటువంటి నొప్పి కూడా నీకు తగలకుండా ఆయన నిన్నేం చేస్తాడంట, మరుగు చేస్తాడు. బా, అసలు ఇలాంటి కృప దేవుడు మనకి ఇస్తానంటా ఉంటే మనం ఎందుకు నమ్మకంగా ఉండకూడదు ఆయన దగ్గర? ఈ మధ్య రజనీకాంత్ చెప్పాడు కదా, ఏదో చెప్పాడు, మర్చిపోయాను, అప్పుడు గుర్తున్నది. ఏదో ఊరనంగా 60 కుక్కలు ఉన్నవనే ఏదో చెప్పాడు. మోషేకి నోట్లో ఉంది, మనసులో ఉంది, బయటికి రాలేదు. అలాగా ఒక ఊరంటే ఎదవులు ఉంటారు, కుటుంబం అంటే కుటుంబం, బంధువులు అంటే బంధువుల్లో కూడా ఎవరుంటారు, ఎదవులు ఉంటారు. ఆ ఎదవల నోటి మాటల చేత కూడా నీకు నొప్పి తగలకుండా నీ దేవుడు నిన్ను కాపాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టే ఉంటారు, నీ ఇంటిలోనే తింటారు, నువ్వు పెట్టిందే తింటారు. వాళ్ళ కొరకు అప్పటి వరకు నువ్వు కష్టపడి చెమటోడ్చి అన్నీ సిద్ధపడేసి అన్నీ తినేసి అలా వాళ్ళ దాకా ఇంటి దాకా వెళ్ళొస్తామని, బంధువుల దాకా వెళ్ళొస్తామని నీ మీదనే ఆ బంధువులు కాడ సాడీలు చెప్తారు. లేదు, వాళ్ళు ఏదన్నా చేతి వాళ్ళు చెవుని వేసుకుని వచ్చి నీ దగ్గర నుంచి బయలుదేరిపోయి ఇంకొకరికి చెప్తారు. అలాంటి వారు లేరా? ఉన్నారు. అలాంటి వారు ఉన్నా కూడా వారిది ఏది కూడా నీ తగలకుండా దేవుడిని ఏం చేస్తాడంట, మరుగు చేస్తాడు. 2వ లైన్లో అంటాడు, ప్రళయము వచ్చినా కూడా నీవు దానికి భయపడవు. హల్లెలూయా. ఏమొచ్చినా కూడా, ప్రళయమే వచ్చినా కూడా నువ్వు భయపడవు అంటాడు. కాబట్టి ప్రియమైనడు దేవుని సంగమా, అప్పుడు నీకు ఎంత ధైర్యం కావాలి? ఈ 2025 సంవత్సరాలు దేవుడిని గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. నోటి మాటల నొప్పి కూడా నీకు తగలనేమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రళయం వచ్చినా కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉంటున్నానని అది చెప్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు ఏంటి మన వాగ్దానం అయ్యా అంటే, మీరు ఫలించడానికి అక్కడ కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. ఆ ఫలించినది నిలిచి ఉండటానికి మీరు ఇక్కడ ఉన్నారు. కాబట్టి దేవుడు నూరంతలుగా ఫలించే జీవితం ఇక్కడ ఉన్న మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. నూరంతలుగా ఫలించే జీవితం ఇక్కడున్న ప్రతి కుటుంబానికి దేవుడు దయచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 2025 సంవత్సరం మొదటిగా చదువుకున్నట్లుగా కాగా, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గ్రహించను, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి మన జీవితాలన్నీ క్రొత్తవి అవ్వాలి, మన మాటలు క్రొత్తగా ఉండాలి, మన ఆలోచనలు క్రొత్తగా ఉండాలి, మన తలంపులు క్రొత్తగా ఉండాలి. ఇక మీదట మన ప్రార్థన చేసే విధానం క్రొత్తగా ఉండాలి, మన మందిరానికి వచ్చే విధానం క్రొత్తగా ఉండాలి, మన మందిరంలో దేవుడిని ప్రార్థించే ప్రార్థన క్రొత్తగా ఉండాలి, నీ మనుషులతో సంభాషణ క్రొత్తగా ఉండాలి, మనుషులతో ఐక్యత క్రొత్తగా ఉండాలి. ప్రతిదీ క్రొత్తదనమే. నువ్వు దేనికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. అమ్మ, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, మనం ఇలా ఉన్నాం కదా. నో, నీ లైఫ్ నీది, నువ్వులాగా బ్రతుకు. ఆమేన్. నువ్వు ఎలా బ్రతకాలి? నువ్వులా బ్రతకాలి. దేవుడు నీకంటే ఒక స్టైల్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభా ఇలా ఉండాలి అంతే, ప్రభా స్టైల్. సంతోష్ ఇలా ఉండాలి, ప్రభా సంతోష్ అవ్వలేడు, సంతోషం ప్రభా అవ్వలేడు. కాబట్టి ప్రభాలాగే ఉండాలి. ఎవరిని చూసి కాపీ కొట్టకూడదు. ప్రభే, సంతోష్ అంతే. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన గిఫ్ట్ వేరు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు హీరోలే. ఆమేన్. మనం ఎవ్వరం ఇక్కడ భయపడాల్సిన అవసరం, దేనికి భయపడాల్సిన అవసరం. ఎందుకంటే ప్రళయమే వచ్చినా కూడా దానికి నీవు భయపడకూడదు. ఎందుకంటే ఆ ప్రళయానికంటే కూడా నీ దేవుడు గొప్పవాడు. అవునా కాదా? ఆ నమ్మకం నీకుంటే భయపడకూడదు. ఈ 2025 సంవత్సరం నీ మనసులో ఎప్పుడు జ్ఞాపకం ఉండాల్సిన మాట,
ప్రళయమే వచ్చినా కూడా నేను భయపడినా. ఆమేన్. నువ్వెంత ప్రళయమే వచ్చినా కూడా నేను భయపడినా. కష్టంతో చెప్పాలి, నువ్వెంత, నీ కష్టం ఎంత. ప్రళయమే వచ్చినా కూడా నేను భయపడిన కష్టాన్ని నువ్వెంత అనగలగాలి. అవమానం వచ్చినా కూడా అవమానంతో నువ్వు ఆ మాట చెప్పగలగాలి. నా దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తూ ఉన్నాను. తను ప్రేమించు వారిని ఆయన కాపాడునని చెప్పి ఉన్నాడు. నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి 2024లో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా నెమరు వేసుకొని అవన్నీ కూడా ఒక పాఠములాగా, ఒక లెసన్ నీ జీవితంలో ఎవరెవరు ఏమైనా అని ఉంటే వాటిని ఒక లెసన్ లాగా తీసుకుని వదిలేసేయి. కానీ నీకు క్రైస్తవుడు కనబడే మనకి శత్రువులు అనేవారు ఎవరు కూడా ఉన్నారా? శత్రువులు ప్రతి సంవత్సరం ఈ మాట చెప్తాను నేను. మనకి ఎవరు ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి శత్రువులు అనేవారు మనకు లేరు. మనం క్యాజువల్గా నవ్వుతూ ఉండాలి, క్యాజువల్గా మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే నువ్వు శత్రువై నువ్వు నన్నేమీ చేయలేవు. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు, నా దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో నేను మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే 2024లో ఎవరెవరు ఏ బాధల్లో అయితే కృంగారో అవేవి కూడా మీ గుడారములకు సమీపించకుండా ఉండునుగాక. ఎవరెవరు ఏ బాధలు ఏ కష్టాలు అనుభవించారో వాటన్నిటిని దేవుడు దూరపరచునుగాక. ఈ 2025వ సంవత్సరంలో ఫలింపు జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఆ ఫలించిన జీవితం అలాగే ఫలభరితమై నిలిచియుండులాగున దేవుడు కృప చూపునుగాక. మరొకసారి మీకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఓకే.